జుట్టు అధికంగా రాలిపోవడం, జుట్టు చిట్లిపోవడం, డాండ్రఫ్ మరియు తెల్ల జుట్టు రావడం వంటివి పెరిగిపోయినప్పుడు హెయిర్ ని సెట్ చేసుకోవడానికి హెయిర్ జెల్, వ్యాక్స్, హెయిర్ స్ప్రే లేదా సీరం వంటి కెమికల్ ప్రొడక్ట్స్ ని యూస్ చేస్తూ ఉంటాం. అందరికీ ఇష్టమే కదా హెయిర్ సెట్ గా ఉండడం, నేచురల్ గా షైన్ ని కలిగి ఉండడం. మీరు కాలేజ్ కి వెళ్లాలన్నా, పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మనం వాడే కెమికల్స్ వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది. అందుకే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను 6 నేచురల్ ప్రొడక్ట్స్ కోసం. వీటి వల్ల మీ హెయిర్ సెట్ అయి ఉంటుంది, ఒక నేచురల్ షైన్ ని కలిగి ఉంటుంది, కానీ డ్యామేజ్ అవ్వదు. రండి ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఈ వీడియోలో నేను రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ ఏవి కూడా స్పాన్సర్డ్ కాదు. నాకు ఏ బ్రాండ్ కూడా డబ్బులు ఇవ్వలేదు మరియు నేను ఏ బ్రాండ్ తోనూ కానీ బ్రాండ్ కి వ్యతిరేకంగాను కానీ లేను. జుట్టును సెట్ చేసుకుని ఇన్స్టాంట్ షైన్ ని పొందడానికి పాపులర్ ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అదే హెయిర్ జెల్. జుట్టు ఎలా ఉన్నప్పటికీ హెయిర్ జెల్ ని పెట్టుకోగానే ఎలా కావాలంటే అలా సెట్ అయిపోతుంది. ఒక వెట్ లుక్ లభిస్తుంది మరియు రోజంతా జుట్టు చెదిరిపోకుండా ఉంటుంది. ఎందుకు చెదరదంటే స్ట్రాంగ్ హోల్డ్ ని ప్రొవైడ్ చేయడానికి చాలా స్ట్రాంగ్ కెమికల్స్ ని యూస్ చేస్తారు కమర్షియల్ హెయిర్ జెల్స్ లో. ఈ జెల్స్ ని మీరు తరచుగా వాడుతున్నట్లయితే జుట్టు కుదుళ్ళ నుండి వీక్ అవుతుంది. అందుకే బెటర్ ఏంటంటే ఈ పాపులర్ హెయిర్ జెల్స్ ని యూస్ చేయకండి. ఒకవేళ మీరు హెయిర్ జెల్ ని తప్పక యూస్ చేయాలి అనుకున్నట్లయితే నేను మీకు 2 ఆప్షన్స్ ని రికమెండ్ చేస్తాను. మొదటిది అరాటా హెయిర్ జెల్ మరియు రెండవది ఫిక్స్ మై కర్ల్స్ యొక్క హెయిర్ జెల్. ఈ రెండు కూడా 100% న్యాచురల్ అయితే కాదు, కానీ మిగిలిన కమర్షియల్ హెయిర్ జెల్స్ తో ఇంగ్రీడియంట్స్ విషయంలో చాలా బెటర్. ఈ 2 హెయిర్ జెల్స్ ఫ్లాక్స్ సీడ్ బేస్డ్. ఫ్రెండ్స్, అవిసె గింజలను బాయిల్ చేసినట్లయితే జెల్లీ టైప్ గా మారిపోతుంది. దీన్ని హెయిర్ జెల్ లాగా యూస్ చేసుకోవచ్చు. జుట్టుని హోల్డ్ చేయడానికి వస్తే ఈ హెయిర్ జెల్స్ యొక్క హోల్డ్ కరెక్ట్. జుట్టు హార్డ్ అయిపోదు, బట్ సెట్ గా ఉండి నేచురల్లీ వెట్ అండ్ షైనీగా అనిపిస్తుంది. ప్రైస్ లో డిఫరెన్స్ అయితే లేదు, ఎందుకంటే చీప్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేయలేదు కాబట్టి. ఫ్రెండ్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే ఆవ నూనె స్వయంగా ఒక హెయిర్ జెల్ లాగా పనిచేస్తుంది అని. ఆఫ్ కోర్స్ దీనికి జెల్లీ టైప్ టెక్స్చర్ లేకపోవచ్చు, బట్ ఆవ నూనె జుట్టుని సెట్ చేస్తుంది మరియు నేచురల్లీ షైన్ ని అందిస్తుంది. మీరు గమనించవచ్చు, నా జుట్టుపై ఎలాంటి ప్రోడక్ట్ అప్లై చేయలేదు, ఓన్లీ ఆయిల్ తప్ప. కానీ జుట్టు బాగా సెట్ గా ఉందిగా. నెక్స్ట్ మాట్లాడుకుందాం హెయిర్ వ్యాక్స్ కోసం. కొంతమంది హెయిర్ వ్యాక్స్ తో జుట్టుని సెట్ చేసుకుంటారు. దీంతో జుట్టుకి ఒక మ్యాట్ ఫినిష్ వస్తుంది. మీరు మార్కెట్ లో లభించే హెయిర్ వ్యాక్సెస్ ని కొన్నట్లయితే వాటిల్లో మీకు ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, అదే మైక్రో క్రిస్టలైన్ వ్యాక్స్. ఫ్రెండ్స్, మైక్రో క్రిస్టలైన్ వ్యాక్స్ ఒక పెట్రోలియం ప్రోడక్ట్. సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగి ఉంది హెయిర్ ఫాల్ అండ్ ఫిజీ హెయిర్ తో. మార్కెట్ లో మరిన్ని హెయిర్ వ్యాక్సెస్ లభిస్తాయి. చూడటానికి నేచురల్ అన్నట్టుగా ప్రాజెక్ట్ చేసుకుంటున్నప్పటికీ వాటిల్లో మినరల్ ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్, కలర్ వంటి ఎంతో చెత్త యాడ్ చేసి ఉంటారు. నేను ఒక జెన్యూన్ హెయిర్ వ్యాక్స్ ని రికమెండ్ చేయాల్సి వస్తే క్రేవ్స్ యొక్క హెయిర్ వ్యాక్స్ 100% నేచురల్ హెయిర్ వ్యాక్స్. దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇది ఎలాంటి ప్రోడక్ట్ అంటే ఇందులో ఉండే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ నేచురలే. ఈ ప్రోడక్ట్ యొక్క యూజెస్ అండ్ ఎఫికసీని రివ్యూస్ లో చదువుకోవచ్చు. దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ హెయిర్ వ్యాక్స్ వల్ల మీ జుట్టు రాలదు. ఇక ప్రైస్ వైజ్ చూసుకున్నట్లయితే మిగిలిన కమర్షియల్ హెయిర్ వ్యాక్సెస్ కి దగ్గరలోనే ఉంటుంది. హెయిర్ వ్యాక్స్ ని తయారు చేసుకోవడం అంత కష్టమైన పని కాదు. హనీబీ వ్యాక్స్, కొబ్బరి నూనె మరియు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే చాలు. మీరు కావాలంటే స్వయంగా 10 నిమిషాల్లో తయారు చేసుకోగలరు. అందుకే ఈ కమర్షియల్ హెయిర్ వ్యాక్సెస్ పై మీ డబ్బును అలాగే జుట్టును పాడు చేసుకోకండి. నెక్స్ట్ హెయిర్ సీరం. ఫ్రెండ్స్, హెయిర్ సీరం యొక్క పని ఏంటంటే జుట్టును సాఫ్ట్ గా చేసి షైనీ లుక్ ని అందించడం. ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే సేమ్ ఈ పనిని హెయిర్ ఆయిల్ కూడా చేస్తుంది. కానీ హెయిర్ సీరం అండ్ హెయిర్ ఆయిల్ లో డిఫరెన్స్ ఏంటంటే హెయిర్ సీరం లైట్ వెయిట్ గా ఉండి అంటుకోదు. ఈ మధ్య దేశీ హెయిర్ ఆయిల్స్ పై ఎలాంటి బ్యాడ్ మార్కెటింగ్ జరిగిందంటే దాంతో చాలా మంది హెయిర్ ఆయిల్ ని అప్లై చేసుకోవడమే ఆపేశారు. కానీ ఇవి జుట్టుకి షైన్ ఇవ్వడమే కాకుండా జుట్టును కుదుళ్ల నుండి స్ట్రాంగ్ గా తయారు చేస్తుంది. అందుకే ఇలాంటి హెయిర్ సీరమ్స్ వెనుక పడకండి. ఇవి సిలికాన్ తో తయారు చేస్తారు. ఫ్రెండ్స్, సిలికాన్స్ అనేవి మ్యాన్ మేడ్ చీప్ కెమికల్. దీనిలోని కొన్ని ప్రాపర్టీస్ ఆయిల్ లాగే ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే సిలికాన్స్ వాష్ చేసుకున్నప్పటికీ జుట్టు నుండి వదలవు మరియు లోపలే ఉండిపోయి జుట్టుని కుదుళ్ల నుండి పాడు చేస్తాయి. మీరు నోటీస్ చేసుకోండి, ఎవరైతే రెగ్యులర్ గా హెయిర్ సీరమ్స్ ని యూస్ చేస్తారో వాళ్ళ యొక్క జుట్టు రాలిపోతుంది లేదా స్ప్లిట్ ఎండ్స్ రావచ్చు. సిలికాన్ బేస్డ్ హెయిర్ సీరమ్స్ జుట్టుకి ప్రాబ్లం ని తెస్తాయి. ఈ మాటను నేటి డెర్మటాలజిస్టులు కూడా నమ్ముతారు. కానీ ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఏంటంటే హెయిర్ ఎక్స్పర్ట్స్ కొన్ని ప్లాంట్ ఆయిల్స్ ని కూడా ఐడెంటిఫై చేశారు. అవి కొబ్బరి మరియు ఆవ నూనెలాగా జిడ్డుగా హెవీగా ఉండవు. జస్ట్ కామ్ హెయిర్ సీరం లాగా పనిచేస్తాయి. ఈ ప్లాంట్ ఆయిల్ బేస్డ్ సీరమ్స్ కేటగిరీలో TNW యొక్క బ్లాక్ సీడ్ హెయిర్ సీరం మరియు ఆగ్మెంట్ యొక్క నాన్ గ్రీజీ హెయిర్ సీరం వంటివి ఇండియన్ మార్కెట్ లో 2 మంచి ఆప్షన్స్. మీరే స్వయంగా చూసుకోండి. వీటి ఇంగ్రీడియంట్ లిస్ట్ లో కేవలం ప్లాంట్ ఆయిల్స్ ఉన్నాయి. ఈ లైట్ వెయిట్ ప్లాంట్ ఆయిల్ బేస్డ్ సీరమ్స్ ని యూజ్ చేస్తే మీకు ఆ షైనీ లుక్ లభించడమే కాదు,
జుట్టు డ్యామేజ్ కూడా అవ్వదు. రివ్యూస్ చదివి కొనుక్కోండి, డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ మాట్లాడుకుందాం బియర్డ్ ఆయిల్స్ కోసం. ఈ మధ్య బియర్డ్ కూడా ట్రెండ్ లో ఉంది. సో దానివల్లే కొన్ని బ్రాండ్స్ స్పెసిఫికల్లీ బియర్డ్ కేర్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాయి. వాటిల్లో అన్నింటికన్నా పాపులర్ ప్రోడక్ట్ బియర్డ్ ఆయిల్. బియర్డ్ ఆయిల్ ని కొనడం వెనుక మీకు 2 రీజన్స్ ఉండొచ్చు. మొదటిది, మీరు బియర్డ్ ని గ్రో చేయాలి అనుకుంటున్నా పెరగకపోయినప్పుడు బియర్డ్ గ్రోత్ ఆయిల్ కొనుక్కోండి. రెండవది ఏంటంటే, మీకు బియర్డ్ ఉండి దాన్ని గ్రూమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లైక్ తలకి ఆయిల్ ఎలా అప్లై చేస్తామో అలాగే బియర్డ్ పై కూడా ఆయిల్ అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరు జెన్యున్లీ బియర్డ్ ని పెంచాలి అనుకుంటే దానికోసం ఒక ఎఫెక్టివ్ బియర్డ్ గ్రోత్ ఆయిల్ ని కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే క్యాస్టర్ ఆయిల్ ని మించింది ఏదీ లేదు. క్యాస్టర్ ఆయిల్ ని ఆముదం నూనె అని కూడా అంటారు. 60 రూపాయల్లో ఏదైనా కెమిస్ట్ షాప్ లో మీకు లభిస్తుంది. మరియు ఇది హెయిర్ గ్రోత్ కి కూడా బెస్ట్. దీన్ని 2 నుండి 4 చుక్కలు రోజు అప్లై చేసుకోవడం మొదలు పెట్టండి. మీకు కొత్త హెయిర్ ఫాలికల్స్ మొలుస్తాయి. కానీ క్యాస్టర్ ఆయిల్ చాలా హెవీ అండ్ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కావాలనుకుంటే దీన్ని మీరు డైల్యూట్ చేయడానికి ఏదైనా వేరే ఆయిల్ లైక్ నువ్వుల నూనెతో మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలాంటి పాకెట్ ఫ్రెండ్లీ ఎఫెక్టివ్ బియర్డ్ గ్రోత్ ఆయిల్ మీకు మార్కెట్ లో అస్సలు లభించదు. కమర్షియల్ బ్రాండ్స్ బియర్డ్ ఆయిల్స్ పేరుతో మీకు మినరల్ ఆయిల్ మరియు ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ ని నింపి మీ జేబులను కొల్లగొడుతున్నాయి. యాక్చువల్ గా నాకు బియర్డ్ ని గ్రూమ్ చేయడానికి సెపరేట్ గా ఆయిల్ పెట్టుకోవడం అనేది కొద్దిగా ఆడ్ గా అనిపిస్తుంది. ఏదైతే తలకు అప్లై చేసుకుంటారో అదే ఆయిల్ ని బియర్డ్ పై కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు జెన్యున్ 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిగిన బియర్డ్ ఆయిల్ ని కొనాలి అనుకుంటున్నట్లయితే ఒరాయా యొక్క బియర్డ్ ఆయిల్ మరియు ది మ్యాన్ కంపెనీ యొక్క బియర్డ్ ఆయిల్స్ ఒక మంచి ఆప్షన్. న్యాచురల్ తో పాటుగా కొన్ని కమర్షియల్ బియర్డ్ ఆయిల్స్ కంటే చౌకగా లభిస్తాయి. రివ్యూస్ కూడా బాగున్నాయి, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మాట్లాడుకుందాం హెయిర్ డ్రైయర్ కోసం. మీరు డైలీ మీ జుట్టును హాట్ బ్లో డ్రైయర్ తో ఆరబెట్టుకుని సెట్ చేసుకుంటున్నట్లయితే గుర్తుంచుకోండి, మీరే స్వయంగా మీ జుట్టు యొక్క లైఫ్ ని తగ్గించుకుంటున్నారు అని. ఫ్రెండ్స్, ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు, హీట్ జుట్టుని పాడు చేస్తుంది అనడంలో. అందుకే బాగా వేడి వాటర్ తో జుట్టును వాష్ చేసుకోవద్దు లేదా మంచి ఎండలో వితౌట్ క్యాప్ తో వెళ్ళొద్దు అంటారు. హాట్ బ్లో డ్రైయర్ ఫ్లాష్ డ్రైయింగ్ చేస్తుంది. ఇది కేవలం జుట్టు యొక్క సర్ఫేస్ ని డ్రై చేయడమే కాదు, స్కాల్ప్ నుండి మొత్తం మాయిశ్చర్ ని లాగేసుకుంటుంది. దాంతో జుట్టు రాలుతుంది, డ్రైగా మారుతుంది. మరేం చేయాలి? ఒకవేళ నెలలో 1-2 సార్లు జుట్టుని సెట్ చేసుకోవడానికి హాట్ బ్లో డ్రై ని యూజ్ చేసినా పర్లేదు, కానీ రెగ్యులర్ గా చేయాలి అనుకుంటే హాట్ బ్లో డ్రైయర్ కి బదులుగా నార్మల్ బ్లో డ్రైయర్ తో జుట్టుని సెట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద హెయిర్ డ్రైయర్స్ లో హీటింగ్ టెంపరేచర్ ని సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నార్మల్ టెంపరేచర్ లో ఉండే గాలి తడిసిన వెంట్రుకలపై పడుతుందో అప్పుడు అవి డ్రై అవ్వడమే కాదు, సెట్ అయిపోతాయి కూడా. మీ జుట్టుకి ప్రాబ్లం కూడా రాదు. ఫైనలీ మాట్లాడుకుందాం హెయిర్ స్ప్రే కోసం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ప్రొడక్ట్స్ లో నుండి అన్నిటికన్నా ఎక్కువగా జుట్టును డ్యామేజ్ చేసేది హెయిర్ స్ప్రేస్. వీటి రివ్యూస్ చూసుకున్న ఎలా ఉంటాయంటే, ప్రొవైడ్స్ గుడ్ హోల్డ్ బట్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ అని. ఎందుకు రావు? వీటిల్లో ఆల్కహాల్ మరియు ఫ్రాగ్రెన్స్ కి బదులుగా ఏముంటుందని? పూర్తి స్కాల్ప్ అంతా డిహైడ్రేట్ అయిపోయి అప్పచ్చిలాగా బయటకు వచ్చేస్తుంది. హెయిర్ స్ప్రేస్ అంటే ఆల్కహాల్ ని స్ప్రే బాటిల్లో నింపి జుట్టుపై చల్లుకోవడమే. అందుకే హెయిర్ స్ప్రే యొక్క బాటిల్ పై ఇన్ని వార్నింగ్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ నైతే మీరు ఎప్పటికీ యూజ్ చేయకండి, లేదంటే ఆలోపీషియా, సివియర్ డాండ్రఫ్ మరియు ఆఖరికి అలర్జీస్ కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్ అయింది. మీరు ఇలాంటి స్టైలింగ్ ప్రొడక్ట్స్ ని రెగ్యులర్లీ యూజ్ చేసినట్లయితే ఉసిరి, కరివేపాకు, మెంతులు కూడా మీ జుట్టును కాపాడలేవు అని. మీ జుట్టు మీ లుక్ కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే వీటిపై శ్రద్ధ పెట్టండి. అకేషనల్లీ మీ జుట్టుని సెట్ చేసుకుని ఒక లుక్ ని ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ న్యాచురల్ హెయిర్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. నేను వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచాను. ఈ వీడియో మీ జుట్టును న్యాచురల్లీ షైనీ అండ్ స్ట్రాంగ్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది అనిపించినట్లయితే ఈ వీడియోని తప్పక లైక్ చేసి షేర్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. I thank you so much for watching.